ప్రతిరోజు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి ఒక ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ లాయర్ అయిన సౌందరరాజన్ గారు వస్తూ ఉండేవారు. కొన్నాళ్ళు అన్ని బాగానే ఉన్నాయి. కానీ టెంపుల్లో కొన్ని గొడవల వల్ల సుందరరాజన్ గారు ఆ టెంపుల్ ని నడిపిస్తున్న ట్రావెన్కోర్ అనే రాజవంశం వాళ్లపైన హైకోర్టులో కేసు వేశారు. కొన్ని రోజులు హైకోర్టులో నడిచిన ఆ కేసు తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. 2011లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అదేంటి అంటే టెంపుల్లో ఉన్న అన్ని సీక్రెట్ డోర్స్ ని ఓపెన్ చేయాలి అని. అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో మొత్తం 6 డోర్స్ ఉన్నాయి. వాటికి వాల్ట్ ఏ, వాల్ట్ బి, వాల్ట్ సి అలా వాల్ట్ ఎఫ్ వరకు పేర్లు పెట్టారు. అలా అన్ని వాల్ట్స్ ని ఓపెన్ చేశారు. కానీ వాల్ట్ బి ని మాత్రం ఓపెన్ చేయలేకపోయారు. ఎందుకు అంటే ఆ వాల్ట్ బి డోర్ కి నాగబంధనం ఉంది. అసలు ఈ వాల్ట్ బి ని ఓపెన్ చేస్తే ఏం జరుగుతుంది, మిగతా వాల్స్ లో ఏం దొరికాయి? ఐపీఎస్ ఆఫీసర్ అయిన సుందరరాజన్ గారు ట్రావెన్కోర్ ఫ్యామిలీ పైన ఎందుకు కేసు వేశారు? అసలు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క బ్యాక్ స్టోరీ ఏంటి? అండ్ ఇక్కడ జరుగుతున్న మిస్టీరియస్ థింగ్స్ ఏంటి? అండ్ ఫైనల్లీ ఆ గుడిలోకి అంత సంపాదన ఎలా వచ్చింది, అసలు నాగబంధనం అంటే ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని కంప్లీట్ గా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ బ్యాక్ స్టోరీ. దీనికి సంబంధించిన చాలా కథలే ఉన్నాయి, కానీ మెయిన్ 2 పాపులర్ స్టోరీస్ ఇప్పుడు మీకు చెప్తాను. ఒక రోజు ఒక ఆమె తన పని నిమిత్తం కేరళలో ఉన్న అడవిలో వెళ్తుంది. అప్పుడు తనకి అనంతకాడు అనే ఒక ప్లేస్ లో ఒక చిన్న అబ్బాయి ఏడుస్తూ కనిపించాడు. దూరం నుండి చూస్తే ఆ చిన్న బాబు కనీసం నడిచేలా కూడా కనిపించట్లేదు. ఆ బాబు ఏడుస్తూ ఉండడం చూసి తను వెళ్లి ఆ చిన్న బాబుకి పాలిస్తుంది. ఆ తర్వాత తనని మళ్ళీ ఆ చెట్టు కింద వదిలేసి తన పనికి తను వెళ్లిపోతుంది. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ ఆమె ఆ ప్లేస్ కు వస్తుంది. అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ చూసి ఆమె షాక్ అవుతుంది. ఎందుకు అంటే ఆ బాబు పడుకొని ఉంటే 5 తలల నాగుపాము ఆ అబ్బాయికి కాపలిగా ఉంది. ఆ క్షణాన ఆమెకు అర్థమవుతుంది ఆ చిన్న బాబు ఎవరో కాదు విష్ణుమూర్తి అని. ఇక వెంటనే ఆ బాబు దగ్గరికి వెళ్లి తనకు గంజినీళ్లు అండ్ పాలు తాగిపిస్తుంది. వెంటనే ఈ విషయం ఆ ప్రాంతాన్ని ఏలుతున్న రాజుకు తెలుస్తుంది. ఇక అప్పుడు అదే ప్లేస్ లో ఒక టెంపుల్ ని కట్టించారు. ఆ టెంపుల్ పేరే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఆ తర్వాత ఈ ప్లేస్ కి తిరు అనంతపురం అని పేరు పెట్టారు. కానీ తర్వాత అది తిరువనంతపురంగా మారిపోయింది. ఇక బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత తిరువనంతపురాన్ని త్రివేంద్రంగా మార్చేశారు. ఇప్పుడు ఇంకొక స్టోరీ చూద్దాం. ఈ స్టోరీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వారి వెబ్సైట్ లో ఉంది. దివాకర ముని అనే ఒక సన్యాసి ఉండేవాడు. ఆయన విష్ణుమూర్తికి పరమ భక్తుడు. ఆయన భక్తికి మెచ్చి విష్ణుమూర్తి ఒక రోజు ఒక చిన్న అబ్బాయి లాగా దర్శనమిస్తాడు. ముని తపస్సు చేసుకుని కళ్ళు తెరిచి చూసేలోగా ఆ బాబు తన కళ్ళ ముందు కనిపిస్తాడు. అప్పుడు ఆ ముని ఆ బాబుని తనతో పాటు తీసుకెళ్తాను అంటాడు. ఆ బాబు కూడా తనతో వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. కానీ ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏంటి అంటే ఒకవేళ నువ్వు నన్ను ఎప్పుడైనా తిడితే నేను నీకు చెప్పకుండా వెళ్ళిపోతాను అని చెప్తాడు. దానికి దివాకర ముని సరే అని చెప్పి ఆ బాబుని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఆ బాబు చాలా అల్లరి పనులు చేసేవాడు. అయినా సరే ముని ఏమనేవాడు కాదు. తనతో ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేవాడు. కానీ ఒకరోజు దివాకర ముని విష్ణుమూర్తి యొక్క పూజలో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు ఈ చిన్న బాబు వచ్చి మునిని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేశాడు. దానికి ఆ మునికి కోపం వచ్చి ఆ బాబుని తిట్టాడు. ముని తిట్టడం వల్ల కండిషన్ ప్రకారం ఆ బాబు అక్కడి నుండి కనిపించకుండా వెళ్లిపోయాడు. ఆ తర్వాత దివాకర మునికి చాలా బాధ వేసి ఆ బాబు కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. అలా ఆ బాబుని వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్లిపోతాడు. ఆ అడవుల్లో ఒక ప్లేస్ దగ్గర ఆ బాబు మునికి కనిపించి ఒక చెట్టులో కలిసిపోతాడు. ఈ దృశ్యాన్ని చూసిన మునికి అప్పుడే అర్థమవుతుంది ఈ పిల్లవాడు ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు అని. మళ్ళీ ఒకసారి దర్శనం ఇవ్వు అని విష్ణుమూర్తిని ముని వేడుకుంటాడు. అప్పుడు ఆ బాబు మాయమైన పెద్ద చెట్టు విరిగి కింద పడుతుంది. ఆ తర్వాత ఆ చెట్టు విష్ణుమూర్తి యొక్క విగ్రహం లాగా మారుతుంది. కానీ ఆ విగ్రహం చాలా పెద్దగా ఉండటంతో ముని మళ్ళీ విష్ణుమూర్తిని చిన్నగా మారమని వేడుకుంటాడు. అప్పుడు చిన్న సైజులోకి విష్ణుమూర్తి విగ్రహం వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న చేర డైనెస్టీ రాజులు 6th సెంచరీలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కట్టడం స్టార్ట్ చేశారు. ఆ టెంపుల్ కట్టడం పూర్తయిన తర్వాత ఆ ప్లేస్ కి తిరు అనంతపురం అని పేరు పెట్టారు. కొన్ని కథనాల ప్రకారం ఈ టెంపుల్ కి ఒక రోజు బలరాముడు వచ్చి పద్మతీర్థంలో స్నానం చేసి ఆలయంలో ఉన్న అనంతుణ్ణి దర్శనం చేసుకున్నాడు అని ఉంది. ఆ తర్వాత ట్రావెన్కోర్ అనే రాజవంశస్థులు కేరళని మరియు కొన్ని తమిళ ప్రాంతాలను పాలించేవారు. అయితే 1686లో టెంపుల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో టెంపుల్ పూర్తిగా దగ్ధమైంది. కానీ విష్ణుమూర్తి విగ్రహానికి మాత్రం ఏమీ అవ్వలేదు. ఇక 1728లో మార్తాండవర్మ అనే ట్రావెన్కోర్ రాజు ఆ టెంపుల్ ని మంచిగా కట్టించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ట్రావెన్కోర్ రాజులు మరియు వాళ్ళ రాజ్య వంశస్థులే ఈ టెంపుల్ ని నడిపిస్తున్నారు. ఇవాళటికి కూడా అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ ట్రావెన్కోర్ వంశస్థుల ఆధీనంలోనే ఉంది. అయితే ఐపీఎస్ ఆఫీసర్ అయిన సుందరరాజన్ గారు ఎందుకని ట్రావెన్కోర్ వాళ్ళపైన కేసు వేశారు? కేసు వేయడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను వినండి. ట్రావెన్కోర్ రాజవంశస్థులు టెంపుల్ ని సరిగ్గా చూసుకోవట్లేదు అని అండ్ టెంపుల్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా లేదు అని సుందరరాజన్ గారు కేసు వేశారు. కానీ అసలైన విషయం ఏంటి అంటే అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ ప్రాపర్టీని మాయం చేస్తున్నారు. ఇలా అయితే ఏమీ మిగలదు అని కేసు వేశారు. దీనికి ప్రూఫ్స్ ఏంటి అంటే
ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన సుబ్రహ్మణ్యం అనే ఆఫీసర్ తన రిపోర్ట్ లో ఆ టెంపుల్ పరిధిలో ఒక గోల్డ్ పెయింటింగ్ మిషన్ కనబడింది అని చెప్పారు. అంటే దాని మీనింగ్ అసలైన గోల్డ్ ని వాళ్ళు తీసుకొని నకిలీ గోల్డ్ కి కలర్ వేసి అక్కడ పెడుతున్నారు అని. అయితే ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు 2011 లో ఈ కేసుకి ఒక తీర్పుని ఇచ్చింది. ఆ తీర్పు ఏంటి అంటే టెంపుల్ కింద ఉన్న 6 రహస్య గదుల డోర్స్ ని తీయాలి అని చెప్పింది. దీనికోసమని ఒక 7 మెంబర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ మెంబర్స్ లో కేసు వేసిన సుందరరాజన్ గారు కూడా ఉన్నారు. నార్మల్ గా ఎవ్రీ ఇయర్ ఆ రహస్య గదుల్లో E అండ్ F వాల్స్ ని ఓపెన్ చేస్తారు. బికాస్ అందులోనే స్వామివారి అలంకరణ వస్తువులు ఉంటాయి. C అండ్ D వాల్స్ ని మాత్రం ట్రావెన్కోర్ వాళ్ళ సమక్షంలో ఎవ్రీ ఇయర్ 8 టైమ్స్ ఓపెన్ చేస్తారు. ఇక మిగిలి ఉన్నది వాల్ట్ A అండ్ వాల్ట్ B మాత్రమే. అందుకోసమని సుప్రీంకోర్టు వేసిన కమిటీ వాళ్ళు వాల్ట్ A ని 8 గంటల పాటు కష్టపడి ఓపెన్ చేశారు. అయితే ఓపెన్ చేసి చూస్తే ఆ గదిలో ఏమీ లేదు. బట్ లోపలికి వెళ్లి చూస్తే ఒక గ్రానైట్ రాయి ఉంది. ఆ గ్రానైట్ రాయిని తీసి చూస్తే అక్కడి నుండి లోపలికి ఒక స్వరంగం కనిపిస్తుంది. అందులోకి వెళ్లి చూస్తే ఆ రూమ్ అంతా బంగారం, వజ్రాలు, దేవుని చైన్లు ఇలా నిధితో నిండి ఉంది. ఆ బంగారాన్ని 4 నెలల పాటు లెక్కించారు. అయినా సరే ఆ బంగారం విలువ చెప్పలేము అని చెప్పారు. ఒక అంచనా ప్రకారం దాదాపు 1.2 lakh crores నుండి 1.3 lakh crores వరకు ఉంటుంది అని అంచనా వేశారు. పద్మనాభ స్వామి టెంపుల్ అసలైన మిస్టరీని ఇప్పుడు చూద్దాం. వాల్ట్ ఏనైతే ఓపెన్ చేశారు కానీ వాల్ట్ బిని ఓపెన్ చేద్దామంటే ఆ గదికి 2 నాగుపాములు సెక్యూరిటీగా ఉన్నాయి. ఎంత ఓపెన్ చేద్దామన్నా సరే ఓపెన్ అవ్వడం లేదు. ఎందుకంటే ఆ గదిలకి నాగబంధనం వేసుంది. దీనిని ఓపెన్ చేయడం ఒక సాధారణ మనిషి వల్ల అవ్వదు. నాగబంధనంకి విరుగుడు అయిన గరుడ బంధనం తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ డోర్ ని ఓపెన్ చేయగలరు. అయితే ట్రావెన్కోర్ అనే ఒక బుక్ ప్రకారం 1930లో కొంతమంది వాల్ట్ బిని ఓపెన్ చేయడానికి వచ్చారు. కానీ వాళ్ళను పాములు కాటు వేయడం వల్ల అక్కడికక్కడే చనిపోయారంట. ఇంతేకాకుండా ఈ కేసు వేసిన సుందరరాజన్ గారు వాల్ట్ ఏని ఓపెన్ చేసిన నెల రోజులకే అకస్మాత్తుగా చనిపోయారు. అండ్ వాల్ట్ ఓపెన్ చేసే కమిటీలో ఉన్న ఒక పర్సన్ తల్లి కూడా చనిపోయింది. ఒక 100 సంవత్సరాల క్రితం వాల్ట్ బిని ఓపెన్ చేయడానికి కొంతమంది పురోహితులు వెళ్లారు. ఆ డోర్ దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ సముద్రం అలల సౌండ్ వచ్చిందంట. మేబీ ఈ వాల్ట్ బి డోర్ పక్కనే ఉన్న అరేబియన్ సముద్రంకి కనెక్ట్ అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ ఈ డోర్ గనక తెరిస్తే ఇండియా మొత్తం మునిగిపోతుంది అని చెప్తున్నారు. అండ్ ఇంకొంతమంది మాత్రం లోపల నుండి పాములు పుసపుసలు కొడుతున్న సౌండ్లు వినిపిస్తున్నాయి. మేబీ లోపల విషపూరితమైన పాములు ఉండొచ్చు అని చెప్తున్నారు. ఈ డోర్స్ ని మళ్ళీ 2018లో ఓపెన్ చేద్దామని ట్రై చేశారు. అప్పుడే కేరళలో భయంకరమైన వరదలు వచ్చి దాదాపు 480 కన్నా ఎక్కువ మంది చనిపోయారు. అందుకే సుప్రీంకోర్టు వాల్ట్ బి ఓపెన్ చేద్దామనుకున్న ప్రతిసారి ఏదో ఒక దుర్ఘటన జరుగుతుంది అని చెప్పేసి వాల్ట్ బిని ఎప్పుడూ ఓపెన్ చేయకూడదు అని జడ్జిమెంట్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ కాలంలో నాగబంధనంకి విరుగుడైన గరుడ బంధనం తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకే వాల్ట్ బిని ఇప్పటి వరకు ఇంకా ఎవరు ముట్టుకోవట్లేదు. అసలు ఈ నాగబంధనం అంటే ఏంటి? ఈ నాగబంధనం గురించి అథర్వ వేదాలో చెప్పారు. దీనిని అప్పట్లో రాజులు వాళ్ళ ఆస్తులను వేరే రాజ్యాల వారి బారి నుండి కాపాడుకోవడానికి ఆ బంగారాన్ని అంతా ఒక సీక్రెట్ గదిలో వేసి నాగబంధనం చేసేవారు. ఇట్స్ లైక్ ఏ సెక్యూరిటీ. అథర్వణ వేదంలో నాగబంధనంతో పాటు క్రిమిబంధం, జలబంధం, అగ్నిబంధం ఇలా చాలా ఉన్నాయి. కానీ నలంద యూనివర్సిటీ కాల్చివేయడంతో అథర్వణ వేదం కూడా కాలిపోయింది. అందుకే ఇప్పుడు వీటి గురించి ఎవరికీ అంత నాలెడ్జ్ లేదు. ఈ బంధనాలు అన్ని మంత్రాలే, కానీ వీటిని ఒక ఫ్రీక్వెన్సీలో చదివినప్పుడు మాత్రమే ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి. లైక్ సాహసం మూవీలో ఉంటుంది కదా అలా. అందుకోసమే ఎవరు ఇప్పుడు ఆ రిస్క్ చేయట్లేదు. అసలు ఇప్పుడు వాల్ట్ ఏలో దొరికిన బంగారం అంతా ఏమైంది? దీనికి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటి అంటే వాల్ట్ ఏలో దొరికిన బంగారం అంతా ట్రావెన్కోర్ వారి ఆధీనంలోనే ఉంటుంది. కానీ గవర్నమెంట్ తనకు నచ్చినప్పుడు వెళ్లి ఆ బంగారాన్ని పరీక్షించవచ్చు. దానికి ట్రావెన్కోర్ వాళ్ళు నో చెప్పకూడదు. అండ్ ఆ బంగారం లెక్కలు కరెక్ట్ గా చూపించాలి. బంగారాన్ని ఎవరికైనా ఇవ్వడము లేదా అమ్మడము ఇలాంటివి ఏం చేసినా గానీ అది చట్టరీత్యా నేరం కిందికి వస్తుంది. అయితే ఈ బంగారం మెయింటెనెన్స్ కోసం సుప్రీంకోర్టు ఒక కమిటీని నిర్ణయించింది. ఆ కమిటీలో ట్రావెన్కోర్ మెంబర్స్ కూడా ఉంటారు. ఇంత బంగారం ఉన్నా సరే దాన్ని ఇండియన్ గవర్నమెంట్ తీసుకోలేదు. ఒక విధంగా ఇది మన మంచికే జరిగింది. మన పొలిటీషియన్స్ గురించి తెలిసిందే కదా, కరప్షన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక వాళ్ళ చేతిలోకి ఈ బంగారం వెళ్తే అసలు ఏమీ మిగలదు. అసలు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి అంత నిధి ఎలా వచ్చింది? దీనికి కూడా కొంచెం హిస్టరీ ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి రాయల్ ట్రావెన్కోర్ ఫ్యామిలీ డొనేషన్స్. అంటే ట్రావెన్కోర్ రాజు అయిన మార్తాండవర్మ తన ఆస్తి మొత్తాన్ని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి డొనేట్ చేశారంట. దాన్నే త్రిపటధనం అని అంటారు. సెకండ్ వన్ వచ్చేసి డెవోషనల్ ఆఫరింగ్స్. ఈ టెంపుల్ ఇప్పటి నుండే కాదు, దాదాపు 6th సెంచరీ నుండి చాలా ఫేమస్. సో చాలా మంది భక్తులు మరియు రాజులు వచ్చి భారీ సంఖ్యలో దానం చేసేవారంట. థర్డ్ వన్ వచ్చేసి ట్రేడ్స్. టెంపుల్ అరేబియన్ సీకి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఈ ప్లేస్ నుండే ఎగుమతులు దిగుమతులు జరిగేవి. అయితే అప్పట్లో మన ఇండియా గోల్డ్ మరియు మసాలా దినుసుల్ని ఈ ప్లేస్ నుండే ఎగుమతి మరియు దిగుమతి చేసేవాళ్ళు. సో ఈ మార్గంలో వచ్చే వాళ్ళంతా టెంపుల్ లో కొంచెం డొనేషన్స్ చేసి వెళ్లేవారంట. అంతేకాకుండా ఈ ఎగుమతులు దిగుమతులు అన్ని అరేబియన్ సముద్ర మార్గాన జరిగేవి. ఆ కాలంలో సముద్ర దొంగలు ఉండేవాళ్ళు. సో ఈ సంపదనంతా వాళ్ళు దొంగలించకుండా ఉండాలి అని దేవుణ్ణి వేడుకొని కొంత బంగారాన్ని హుండీలో వేసి వెళ్లేవారంట. 17th సెంచరీలో ఔరంగజేబులు ఈ టెంపుల్ పైన అటాక్ చేసి బంగారాన్ని దోచుకుందామని అనుకున్నారు. కానీ అటాక్
చేసిన వాళ్ళంతా చనిపోయారు. ఆ తర్వాత ఈ బంగారాన్ని మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ కంట కూడా పడకుండా కాపాడుకుంటూ వచ్చారు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ మన ఛానల్లో తిరుపతి, ద్వారకా అండ్ తాజ్ మహల్ మిస్టరీస్ ని చేస్తాను. సో మీకేమనిపిస్తే అది కింద కామెంట్ల రూపంలో తెలియజేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.